ఈ వీడియోలో మనం ఫాస్ట్ బీ ఫార్మ్ వజ్‌ని యాడ్జెక్టివ్‌తో కలిపి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. వ్యక్తుల, వస్తువుల, ఆలోచనల గతంలోని పరిస్థితిని గురించి ప్రశ్నలు అడగటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే ఫాస్ట్ బీ ఫార్మ్ వజ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ యాడ్జెక్టివ్. ఈ వీడియోలో మనం వజ్ గురించి మాత్రమే తెలుసుకుందాము. వజ్ దీన్నే హెల్పింగ్ వెర్బ్ అని కూడా అంటాము. ఫాస్ట్ బీ ఫార్మ్ అని కూడా అంటాము. ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, హీ, షీ, ఇట్. ఇక్కడ హీ ప్లేస్‌లో రామ అంటే మగవాళ్ళ పేరు ఏదైనా రాయొచ్చు. షీ ప్లేస్‌లో ఆడవాళ్ళ పేరు ఏదైనా రాసుకోవచ్చు. అట్లాగే ఇవి సబ్జెక్ట్స్‌గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే విశేషణము. ఈ యాడ్జెక్టివ్‌కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే నాటీ తుంటరి అయిన, క్వైట్ శాంతమైన, నీట్ శుభ్రమైన, వైజ్ తెలివి అయిన. కొన్ని సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేద్దాము. వాజ్ హీ క్లవర్ 1 ఇయర్ ఎగో? 1 సంవత్సరం క్రితం అతను తెలివైన వాడుగా ఉన్నాడా? వాజ్ షీ బ్యూటిఫుల్ 3 ఇయర్స్ ఎగో? 3 సంవత్సరాల క్రితం ఆమె అందంగా ఉండేదా? వాజ్ ఇట్ స్ట్రాంగ్ ప్రీవియస్లీ? ఇంతకు ముందు అది లేక ఇది బలంగా ఉండేదా? మరికొన్ని యాడ్జెక్టివ్స్‌ని తీసుకుని మీరు మరికొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా రాయాలనే దాని గురించి తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ఒక నోట్ ఉంది. యాడ్జెక్టివ్‌ను సెంటెన్సెస్‌లో ఉపయోగించేటప్పుడు ఇంగ్ ఫామ్‌ను ఉపయోగించరాదు. కీవర్డ్స్ ఏంటంటే యెస్టర్‌డే, 2 ఇయర్స్ ఎగో, 4 ఇయర్స్ ఎగో, ప్రీవియస్లీ, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అనే వాటిని కీవర్డ్స్‌గా ఉపయోగించి ఈ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.